నమస్కారం. బీహార్లో జరుగుతున్న ఈ ఆసక్తికరమైన ఎన్నికలకు స్వాగతం. ఇది కౌంట్ డౌన్. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గ్రామాలు మరియు పట్టణాల్లోని స్త్రీలు పురుషులతో మాట్లాడతాము. మేము ఇక్కడి రాజకీయ పార్టీల ప్రధాన నాయకులతో కూడా మాట్లాడతాము మరియు ఈ కౌంట్ డౌన్లో వారు చెప్పేది మీరు వింటారు. కాబట్టి ఎన్నికలను అధ్యయనం చేయడానికి మరియు ఓటర్లతో మాట్లాడడానికి బీహార్ అంతటా చేసిన ఈ పర్యటనలోని ముఖ్య అంశాలలో ఒకటి బెల్వెదర్ నియోజకవర్గాలను సందర్శించడం. బెల్వెదర్ నియోజకవర్గం అంటే ఏమిటి? ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో కూడా గెలుస్తుంది. 11 ఎన్నికలలో 11 సార్లు రాష్ట్రంలో గెలిచిన విజేతకే సహర్సా ఓటు వేసింది. అదే బెల్వెదర్ నియోజకవర్గం. మేము వాటిలో చాలా వాటికి వెళ్ళాము. మేము వారితో మాట్లాడతాం మరియు అక్కడి ఓటర్లు ఏమీ చెబుతారో మీరు వింటారు. ఈ ఎన్నికల్లో ఏమీ జరుగుతుందో విశ్లేషించడానికి నాతో పాటు డోరాబ్ సోపారివాలా ఉన్నారు. ఆయన మనతో ఉండలేకపోతున్నారు. ఆయన నిన్న మనతో ఇక్కడే ఉన్నారు, కానీ ఈరోజు మనతో ఉండలేకపోతున్నారు. కాబట్టి ఆయన బొంబాయి నుండి మనతో కలుస్తున్నారు. చాలా ధన్యవాదాలు డోరాబ్. సంవత్సరాలుగా బీహార్ నుండి రిపోర్టింగ్ చేస్తున్న మనీష్ మనతో ఉన్నారు. మనతో నిజమైన సెఫాలజిస్ట్ సిఖ మరియు అల్ట్రా సెఫాలజిస్ట్ శ్రీ బాజ్పేయి ఉన్నారు. ముందుగా నేను మీ వద్దకు వచ్చే ముందు మనము ఒకసారి చూద్దాం, బీహార్లో బలమైన ప్రజా వ్యతిరేకత ఉందా లేదా? బీహార్ ప్రజా వ్యతిరేకత కాలం ముగిసిందా? గత 75 సంవత్సరాలుగా ఈ 3 దశల నమూనా భారతదేశం అంతటా రాష్ట్రాల వారీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంది. 2002 నుండి అత్యంత ఇటీవలి దశ, అంటే దాదాపు 2 దశాబ్దాలు ప్రజా వ్యతిరేకతకు బదులుగా బీహార్లో ఇప్పుడు ప్రభుత్వాలు 60% సార్లు తిరిగి ఎన్నికవడంతో మోస్తరు ప్రజానుకూలత ఉందని చూపిస్తుంది. అది కేవలం మోస్తరు మాత్రమే. కానీ ఆ తరువాత 25 సంవత్సరాలలో 1977 నుండి 2002 వరకు అది ఓటర్ల ఆగ్రహ కాలం. ఇది ప్రజా వ్యతిరేకతకు దారితీసింది. కేవలం 33% ప్రభుత్వాలు మాత్రమే తిరిగి అధికారంలోకి వచ్చాయి. స్వాతంత్రం వచ్చిన మొదటి 25 సంవత్సరాలలో ఓటర్లు ఆశతో నిండి ఉన్నారు. అది ఉత్సాహంతో ఉప్పొంగేంతగా ఉంది. మరియు ప్రతి ఎన్నికలో బీహార్ ప్రజలు ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చారు. అద్భుతమైన 100% ప్రజానుకూలత. ఈ జాబితాను ఒకసారి చూడండి. మీరు గుజరాత్లో 100% ప్రజానుకూలతను చూస్తారు, కానీ మీరు రాజస్థాన్లో ప్రజా వ్యతిరేకతను చూస్తారు. అక్కడ 0% తిరిగి అధికారంలోకి వచ్చాయి. కాబట్టి మీరు చూడగలిగినట్లుగా బీహార్ 60% ప్రజానుకూలతతో ఎక్కడో మధ్యలో ఉంది. కానీ ఇది ప్రజా వ్యతిరేకత శకానికి ముగింపు. మీరు రాష్ట్ర ప్రభుత్వాల పాలనను చూసినప్పటికీ భారత ఎన్నికలలో 3 ప్రధాన దశలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మీరు అఖిల భారత సగటును చూస్తే 82% రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఎన్నికయ్యాయి మరియు మీరు వాటిల్లో చాలా వాటిని 100% చూడవచ్చు. అది స్వాతంత్రం అనంతర ఉత్సాహం. ఆ తర్వాత పెద్ద వ్యతిరేకత వచ్చింది. ప్రజలు నిరాశ చెందారు మరియు కేవలం 29% మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. 71% ప్రభుత్వాలు ఓడిపోయాయి. మరియు చివరగా గత 2 దశాబ్దాలలో ఇది దాదాపు 50కి 50గా ఉంది. కాబట్టి అధికార అనుకూలత నుండి అధికార వ్యతిరేకతకు 50కి 50 శకానికి. డోరాబ్, మొదట అధికార వ్యతిరేకత అని చెప్పింది మీరే, మరియు మీరు చెప్పినప్పుడు అది నిజమైన అధికార వ్యతిరేకత, ముఖ్యంగా 77 అనంతర కాలంలో. అది ఎందుకు మారింది? ఒక పెద్ద కారణంగా అది మారిందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఉన్నట్టుగా ఆధిపత్య పార్టీలు ఇప్పుడు లేవు. ఆ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక ప్రభంజనం వచ్చింది. మరి ఇప్పుడు
ప్రాంతీయ పార్టీలు చాలా ముఖ్యమైనవిగా మారుతున్నందున అంతా గందరగోళంగా ఉంది. కాబట్టి మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇది 50కి 50. కాబట్టి కాంగ్రెస్ అనుకూలత, కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రాంతీయ పార్టీలు మరియు 50కి 50. శిఖ అధికార వ్యతిరేకత తరువాత వాళ్ళు అందరినీ బయటికి గెంటేసినప్పుడు 70% కంటే ఎక్కువ మందిని గెంటేశారు. వాళ్ళు అకస్మాత్తుగా ప్రారంభించారు అని మీరు కూడా అంటారా? కొన్ని పార్టీలు బాగా పనిచేస్తున్నాయని మరియు వారికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తారనని ఒక గ్రహింపు కలిగింది. కాబట్టి ఇప్పుడు 50-50కి చేరిన ఒక పరిపక్వత వచ్చింది. బాగా పనిచేసే వారిని మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. సరిగ్గా పనిచేయని వారిని ఓడించి పంపిస్తున్నారు. బీహార్లో మనం చూస్తే అక్కడ మహిళా ఓటర్లలో భారీగా ప్రభుత్వ అనుకూలత ఉంది. మరియు దానికి కారణం నితీష్ కుమార్. అతను తమకు చాలా చేశాడని వారు భావిస్తున్నారు. అందుకే అతనికి పదే పదే ఓటు వేయడానికి వారు వెనుకాడరు. కాబట్టి వారు ఏమనుకుంటున్నారంటే అతను పని చేసే వ్యక్తి అని మరియు అతను నిజంగా కొన్ని విషయాలను అమలు చేశాడని వారు గ్రహించారు. అవును, ఇది కులాలకు అతీతమైనది. దానికి కులంతో గాని మతంతో గాని సంబంధం లేదు. కేవలం అతను మహిళలకు అనుకూలుడని వారు భావిస్తారు మరియు అందుకే వారు అతనికి ఓటు వేయడం కొనసాగించాలి. అయితే మనీష్, ఇది ఎందుకు ఇలా అకస్మాత్తుగా అంటే గత 20 సంవత్సరాలుగా బీహార్ అంత మంచి స్థితిలో లేదు, కానీ ప్రజలు అదే ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటూనే ఉన్నారు. చాలా కాలమైంది, మార్పు రావాల్సిన సమయం వచ్చింది అని కొంతమంది చెప్పటం మేము విన్నాము. కానీ ఇప్పటి వరకు ఇది ప్రభుత్వ అనుకూలంగానే ఉంది. డాక్టర్ రాయ్, ఆయన 20కి ఒక కార్యక్రమం కూడా ఇచ్చారు. అయితే ఆ 25 మందికి ఇంకా చెప్పలేదు. ప్రాథమికంగా ఆయన ఊహించుకుంటూనే ఉంటారు. ఎలక్ట్రిక్ మరింత పరిణతి చెందుతోందనే విషయాన్ని మర్చిపోండి. రాజకీయ నాయకులు మరింత తెతిలివిగా మారి దానిని నిర్వహిస్తున్నారు. మీరు బీచ్ చుట్టూ తిరిగినప్పుడు మీకు టెంట్ దొరికిందా? ప్రజలు మీకు తెలుసుగా అసంతృప్తిగా ఉన్నారని, కానీ ఒక పక్షం కంటే మరో పక్షంతో తక్కువ అసంతృప్తిగా ఉన్నారా? ప్రజలు అనేక కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్నారు, కానీ ఓటు పెద్ద ఎత్తున మారుతుందనే భావన మీకు కలగదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వేవ్ ఉందని లేదా మీకు తెలుసుగా నితీష్కు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం ఉందని మీకు అనిపించటం లేదు. ముఖ్యంగా నితీష్ విషయంలో క్షేత్రస్థాయిలో ఆయన పట్ల చాలా సానుభూతి ఉందని మీకు అనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో ఆయన బీహార్ను చాలా మార్చారు. ఇంకా ఒకప్పుడు ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చదవడానికి 2 సార్లు ఆలోచించాల్సి వచ్చిన విద్యార్థులకు ఇప్పుడు డిఆర్సిసి ఉంది. ఇది గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నిరంతరం పనిచేస్తోంది. నితీష్ ప్రభుత్వ పాలనలో 4 లక్షల రూపాయల రుణం ఇస్తారు. మంచిది. డబ్బు అనేది రెండో విషయం. ఈరోజు డబ్బు ఇచ్చారు, కానీ వారు చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నారు. వారు రేషన్ మరియు నీటితో ప్రతి పరిస్థితిలో మంచి మరియు చెడు సమయాలలో సహాయం చేస్తున్నారు. నితీష్ గారు మందులతో సహా అన్నిటితో సహాయం చేస్తున్నారు. మాకు ఉన్న ప్రభుత్వాన్ని మేము ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. మేము నితీష్ గారిని గెలిపించాము కాబట్టి ఈసారి కూడా వారు సుఖికి ఇస్తారు. అవును, ఇది నితీష్ కంటే మంచిది. మేము నితీష్ కుమార్ మంచివారని హేస్తాము, ఎందుకంటే ఆయన ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. మేము వారి చదువులలో మరియు అన్నింటిలో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా
పిల్లలు ముందుకు సాగడానికి సహాయం చేస్తున్నాము. మరియు దీనివల్ల చివరికి ప్రయోజనం పొందేది అమ్మాయిలేలే. నితీష్ కుమార్ ప్రభుత్వం విద్య మరియు ఆరోగ్యంలో అమ్మాయిల అభ్యున్నతికి చాలా చేస్తోంది. మా గ్రామంలో అమ్మాయిలు కేవలం వారికి మద్దతు లభించడం వల్లే చదువుకుంటున్నారు. మాకు మోడీ తెలుసు, మాకు నితీష్ తెలుసు, మాకు ఇంకేం తెలియదు. నితీష్ గారు చాలా కాలంగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయన పనిచేసి చూపిస్తారని పేరుంది. కానీ నితీష్ కుమార్ గారి బలం ఏమిటంటే ఆయన క్షేత్రస్థాయిలో పనులు చేసి చూపిస్తారు. బీహార్లో ఏ ముఖ్యమంత్రి అయినా లక్షలాది మందికి సౌకర్యాలు కల్పించే పని చేసి ఉంటే అది నితీష్ కుమార్ గారే చేశారు. ఈ ప్రభుత్వ అనుకూలతను చూస్తే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అత్యల్ప తలసరి ఆదాయం బీహార్లోనే ఉంది. ఈ పట్టికను చూడండి. మీరు చూస్తే అగ్రస్థానంలో తెలంగాణ ఉంది. అక్కడ సగటున ప్రజలు నెలకు దాదాపు 30,000 రూపాయలు సంపాదిస్తారు. కర్ణాటక 27,000, ఆంధ్రప్రదేశ్ 20,000, ఛత్తీస్గఢ్ 12,000 మరియు బీహార్లో సగటున నెలకు 5,700. కాబట్టి ఈ దేశంలో అన్నింటికన్నా పేద రాష్ట్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నికవుతూనే ఉన్నాయి. ఎందుకలా? మరియు అది ఎందుకు అత్యంత పేద రాష్ట్రంగా ఉంది? మేము ఎన్డీఏ నాయకులను అడిగాము. వారి సమాధానం ఇంచుమించు ఒకేలా ఉంది. ఇప్పటి వరకు పరిస్థితి దారుణంగా ఉంది, కానీ మేము ఇప్పుడు టేక్ ఆఫ్ దశలో ఉన్నాము. వారు ఏమి చెబుతున్నారో వినండి. ఈ ఎన్నికలు మాకు ముఖ్యం. ఈ ఎన్నికలు ముఖ్యం ఎందుకంటే బీహార్ టేకాఫ్ దశలో ఉందని మేము భావిస్తున్నాం. మీరు బీహార్లో ప్రయాణించిన లేదా పాట్నాలో ప్రయాణించిన, నితీష్ కుమార్ రాకముందు వచ్చిన వారు పాట్నాలో పరిస్థితి ఎలా ఉండేదో మీకు బాగా చెప్పగలరు. మీరు 6 లేదా 7 గంటల తర్వాత బయటికి వెళ్ళలేకపోయేవారు. కానీ ఈరోజు పాట్నా రోడ్లు, మీరు బీహార్ మ్యూజియం చూశారో లేదో నాకు తెలియదు. ఇదంతా ఈ గ్రామం, ఈ నితీష్ కుమార్ యొక్క సహకారం. ఈ కథ అంతా గత 15 నుండి 20 సంవత్సరాల నాటిది. కాబట్టి వారు ఈ మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు కనెక్టివిటీ అన్నింటినీ ఏర్పాటు చేశారు. బీహార్ తీసుకోవాల్సిన ఒక అడుగు. ఏ విషయంలో అయితే తగినంత పని జరగలేదని లేదా ఆ విషయాలు సాధించలేదని నేను భావిస్తానో అది పెట్టుబడులను, పరిశ్రమలను తీసుకురావడం. అప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు సృష్టించబడవు. రాబోయే 5 సంవత్సరాల్లో బీహార్ ఆ రంగంలో చాలా మెరుగ్గా రాణిస్తుందని మేము భావిస్తున్నాం. గత 1 సంవత్సరంగా సార్ ప్రధానమంత్రి నుండి నా రాష్ట్రానికి లభించిన ప్రాముఖ్యతను నేను నిజంగా నమ్ముతున్నాను. ఆయన 3వసారి ప్రధానమంత్రి అయినప్పటి నుండి దాదాపు 11 లేదా 12 సార్లు నా రాష్ట్రాన్ని సందర్శించడం చిన్న విషయం కాదు. మరియు ఆయన మా రాష్ట్రానికి ఇస్తున్న కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు. కాబట్టి నేను అనుకుంటున్నాను దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు అది అవుతుంది కూడా. ఎందుకంటే మా 2 ప్రభుత్వాలు ఒకే మాట మీద ఉన్నాయి. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు నా రాష్ట్రానికి చాలా ముఖ్యమైనవి కాబోతున్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవం ఏమిటి? నిజం చెప్పాలంటే నేను వందలాది మంది ఓటర్లతో మాట్లాడినప్పుడు వారి జ్ఞానానికి, వారి చుట్టూ ఏమీ జరుగుతుందో మరియు ఎవరిని నిందించాలో అనే దానిపై వారి అవగాహనకు నేను నిజంగా ముగ్ధుడనయ్యాను. కాబట్టి ఈ దేశంలో బీహార్ ప్రజలే అత్యుత్తమమైన వారని నాకు అనిపిస్తుంది. బీహార్ రాజకీయ నాయకులు అత్యంత అధ్వాన్నమైన వారు మరియు చాలా చాలా సంవత్సరాలుగా తమ ప్రజలను నిరాశపరిచారు. నేను అనుకుంటున్నాను ఇది అత్యంత పేద రాష్ట్రం అని. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు లేవు. పరిశ్రమలు వెళ్ళిపోయాయి, ముఖ్యంగా జార్ఖండ్ ఏర్పడినప్పుడు. ఇది కేవలం స్వచ్ఛమైన వ్యవసాయం మరియు అది ఒక ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి సరిపోదు. వాళ్ళు వారి సొంత రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ లేదా వ్యాపారంతో ఉండగలిగితే బీహారీలందరూ ఇక్కడే నివసిస్తూ ఉండేవారు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మించాలి. అప్పుడు స్థానిక ప్రజలు ఇక్కడ పని చేసుకోవచ్చు మరియు వేరే చోటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వం ఏమి చేస్తోంది? 10,000 ఒక నెలకు అతని కరుపు నింపుతాయి. 5 నుండి 6 కుటుంబాలు ఉన్నాయి.
10,000తో వాళ్ళు పిల్లల ఫీజులు కడతారా, లేదా బట్టలు ఉతుకుతారా, లేదా వంట వండుకుంటారంటారా? ఒక మనిషి ఏమి చెయ్యాలి? చెప్పులు ఖరీదు 100. ఈరోజు ఒక చెప్పుల ఖరీదు కూడా 10 మంది మహిళలు నడపవచ్చు. రైతులు చూడండి, అతని ఇల్లు కూడా బాధలకు నిలయమే. పంట పండుతుంది, ధరలు పడిపోతున్నాయి, మరియు అతనికి గిట్టుబాటు ధర కూడా రావటం లేదు. ప్రభుత్వం దగ్గర చాలా ఉంది. మా దగ్గర లేదని మేము అనడం లేదు. ప్రభుత్వానికి ఒక సేవకుడు ఉన్నాడు. అతను కోరుకుంటే మా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయవచ్చు. వాళ్ళు మా కోసం రోడ్లు వేశారు. ఇప్పుడు పాట్నాలో మెట్రోను ప్రారంభించి పెద్ద రైళ్లను నడుపుతున్నారు. కానీ మాలాంటి పేదవాళ్లకు దానివల్ల ఏం ప్రయోజనం? మీరు నాకు అందులో ఉద్యోగం ఇచ్చారని చెప్పండి. అప్పుడు నేను అవును, మీరు నాకు అందులో ఉద్యోగం ఇచ్చారు అని చెప్తాను. నేను ఆ పేద వ్యక్తికి అక్కడ ఉద్యోగం ఇప్పించాను, చూసారా? కానీ అక్కడికి చాలా ముఖ్యమైన వాళ్ళు, పెద్ద పారిశ్రామికవేత్తలు మాత్రమే వెళ్తారని మేము అనుకున్నాము. దాని ప్యాకేజ్ మాకు లేదు. సమస్య ఏమిటంటే వాళ్ళు మమ్మల్ని గెలిపించండి, మేము పని చేస్తామని చెప్తారు, కానీ నిజానికి వాళ్ళు ఏ పని చెయ్యరు. కొంతమంది పేదరికం కారణంగా డబ్బు ఆశకు ఓట్లు వేస్తే మరి కొంతమంది మామూలుగానే మోసపోతారు. మేము చదువుకున్న మూర్ఖుల్లా తయారయ్యాము. ఏదైనా దొరుకుతుందనే ఆశతో బ్రతుకుతున్నాము. బీహార్లోని సమాజంలో చాలా వర్గాలు ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నాయి, మరియు గడిచిన 5 ఏళ్లు ఈ కోరికను మరింత పెంచాయి. ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పెరిగిందని నేను అనుకుంటున్నాను. దాని విశ్వసనీయత అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. పరిపాలన పూర్తిగా కుప్పకూలిపోయింది. కాబట్టి చాలా సమస్యలున్నాయి. చాలా సమస్యలు అంటే నా ఉద్దేశంలో తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, అవినీతి, నేరాలు, పరిపాలన పతనం. కానీ ఈ విషయాలన్నీ కలిసి మార్పు కోసం కోరికను పెంచుతున్నాయి. శిఖ, ఎన్డీఏ రాజకీయ నాయకులు చెప్పినట్లుగా అది టేకాఫ్ అవ్వబోతోంది. అది టేకాఫ్ దశలో ఉంది. భవిష్యత్తులో అంతా బాగుంటుంది. మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడినప్పుడు మీకు అది కనిపించిందా? అయితే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఊరూరా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల వలలో మహిళలు చిక్కుకుపోయారని, వారు ఒకే సమయంలో బహుళ రుణాలు తీసుకుంటారని మేము కనుగొన్నాము. మరియు వారు ముఖ్యంగా ఈ రుణాలతోనే బతుకుతారు. వారు రుణం పొందడానికి లంచం చెల్లించడమే కాదు. ఉదాహరణకు, ఒక మహిళ నాతో చెప్పింది, 1 లక్ష రూపాయల రుణం పొందటానికి ఆమెకు కేవలం 70,000 మాత్రమే అందిందని. ఎందుకంటే ఆమె 30 అజరాంలు లంచం చెల్లించాల్సి వచ్చింది. వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నెలవారీ వడ్డీ 5,000 నుండి 6,000 రూపాయల మధ్య ఉంటుంది. మరియు గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఇలాగే జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి గ్రామాలలో పేదరికం ఈ స్థాయిలో ఉంది. ఈ మహిళలు ఇలాంటి పరిస్థితులలో జీవిస్తున్నారు. అయినప్పటికీ వారు తమ పరిస్థితికి ఒక రకంగా తల మొగ్గువారు. మెడలో మీరు ఎంత తీసుకున్నారు? 1 లక్ష తీసుకున్న తర్వాత అన్ని కోతలు పోగా 1,70,000 అవుతుంది. మరి ఇంకా ఏ ఇతర కారణాల వల్ల తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? వ్యాపారం చేసుకోవడానికి. గాజుల వ్యాపారం. వ్యాపారం బాగా జరుగుతుందా? అవును, గాజుల వ్యాపారం. కొంతమంది 50,000, కొంతమంది 1,00,000, కొంతమంది 2 లక్షలు తీసుకుంటారు. మరి మీరు అప్పు తీసుకున్న వాళ్ళు సమయానికి అప్పు కట్టకపోతే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారా? అవును, చాలా ఇబ్బంది పడతారు. డబ్బు కట్టమని వేధిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో ఒకరి దగ్గర తీసుకున్న మైక్రో ఫైనాన్స్ అప్పు కట్టడానికి, ఇంకొకరి దగ్గర వాళ్ళ అప్పు కట్టడానికి వేరొకరి దగ్గర అప్పు చేస్తున్నారు. అదే విధంగా చాలా పేద కుటుంబాలు ఈ విధంగానే నెట్టుకొస్తున్నాయి. మీరు కూడా బ్యాంకు నుండి అప్పు తీసుకోవాల్సి వచ్చిందా? అవును, మేము తీసుకున్నాము. బ్యాంకు నుండి తీసుకోలేదు. నడుస్తున్న ఈ ప్రైవేట్ సిస్టమ్ మా నుండి ప్రతిదీ తీసుకుంది. గ్రూపుదా? ఎస్కేఎస్, బంధన్ వంటి గ్రూపులు ఇందులో ఉన్నాయి. మీరు ఎంత రుణం తీసుకున్నారు? బందీగా తీసుకున్నప్పుడు ఒక వెక్కిలు వచ్చింది. నేను ఎస్కేఎస్ నుండి 95,000 తీసుకున్నాను. కాబట్టి ఒక చిన్న సబ్సిడీ వచ్చింది, ఇంకా కొంచెం మిగిలి. అవును, అతను రుణం తీసుకుంటాడు. ఇక్కడ అందరూ పేదవాళ్లే. కట్టుకున్న ఇల్లు కూడా రుణం మీద కట్టుకున్నదే. అతను వ్యాపారం చేస్తాడు, అతను సంపాదిస్తాడు. రుణం తీసుకుని వ్యాపారం చేయడం అంత సులువు కాదు. ఒక వ్యక్తి అప్పు తీసుకోకపోతే వ్యాపారం చేయడం సులభం. ప్రజలకు ఉద్యోగాలు లేవు. పరిస్థితి ఎలా ఉందంటే 70% మంది ప్రజలు ఈఎంఐ మీద తమ జీవితాలను గడుపుతున్నారు. ప్రజలు
ఒక అప్పును దాచడానికి మరో అప్పు తీసుకుంటున్నారు. బ్యాంక్ ఖాతాలో నేరుగా 2,50,000 జమ అయిన ఒక స్కూటర్ డ్రైవర్ను నేను కూడా కలిశాను. కానీ అతను దాన్ని విత్డ్రా చేయాలనుకున్న ప్రతిసారి బ్యాంకు మేనేజర్లు, ఇతర అధికారులు ఆ 2,50,000లో అతను వారికి 50,000 చెల్లించాలని అనేవారు. దాంతో అతనికి కేవలం 2 లక్షలు మాత్రమే మిగిలాయి. కాబట్టి బ్యూరోక్రాట్లు ఖాతా నుండి వాటా తీసుకోవడం అనేది చాలా సాధారణం. కాబట్టి 100% లోపలికి వెళ్ళినట్లు కనిపిస్తుంది. కానీ మీరు దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించినప్పుడు వారు పంచుకోవాలని అనుకుంటారు. బీహార్లో అవినీతి అత్యధికంగా ఉందని మరియు ముఖ్యంగా బ్యూరోక్రసీలో ఉందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అది కింది స్థాయిలో అయినా లేదా పై స్థాయిలలో అయినా ఇక్కడ అవినీతి అత్యధికంగా ఉంది. కానీ మేము దీని కారణం ఏమిటని చూసాం. బీహార్లోని నిరుద్యోగులకు పనిచేయడానికి అవకాశాలు లేనందున వారు పని కోసం ఢిల్లీ, ముంబై వెళ్తారు. ఈ ఉదయం నేను కొన్ని రీల్స్ చూస్తుంటే చట్టు కోసం వచ్చిన చాలామంది బీహారీలు తాము ఇప్పుడు తమ సొంత ఇంట్లో, సొంత దేశంలో, సొంత రాష్ట్రంలోనే అతిథులుగా మారిపోయామని చెబుతున్నారు. అంటే అతిథులు వచ్చి వెళ్ళినట్లే వారు ఇప్పుడు అతిథులుగా వస్తున్నారు. మరియు బీహార్లో చాలామంది పిల్లలు తమ తండ్రులను, భార్యలు తమ భర్తలను సంవత్సరంలో 20 రోజుల నుండి 1 నెలకు మించి చూడలేరనేది ఒక వాస్తవం. దానికి కారణం ఏమిటంటే ఈ రోజు వరకు రాష్ట్రంలోని పేదరికం, వెనుకబాటుతనం మరియు అసమానతలను ఎలా పరిష్కరించాలనే దానిపై బీహార్లో ఎప్పుడూ తీవ్రమైన చర్చ జరగలేదు. ఇక్కడ ప్రతిదీ విడివిడిగా జరుగుతుంది. బీహార్లో అతి పెద్ద సమస్య నిరుద్యోగం. మరియు ప్రజలకు ఉద్యోగాలు కావాలి. ప్రజలకు ఫ్యాక్టరీ కావాలి. ప్రజలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి. ఇక్కడి ప్రజలకు ఒక ఏసీసీజెడ్ మరియు ఒక ఐటీ పార్క్ కావాలి. ఇక్కడ మీరు చూస్తారు, అది టెక్నాలజీ అయినా, వ్యవసాయం అయినా, లేదా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయినా. ఇక్కడి ప్రజలకు ఒక చక్కెర మిల్లు మరియు ఒక జనపనార మిల్లు కావాలి. అవి తెరుచుకున్నాయి. కానీ ప్రధానమంత్రి వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు. మీరు ఆయన యొక్క ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటే అప్పుడు వారు సానుకూలంగా ఏమీ చెప్పరు. ఒక్క మాట కూడా సానుకూలంగా ఉండదు. వారి మాటలన్నీ ప్రతికూలంగా ఉంటాయి. వారు ఫలవంతమైన సంభాషణను చెయ్యరు. వారు కేవలం అనవసరమైన విషయాలను ప్రస్తావిస్తారు. కాబట్టి బీహార్ ప్రజలు తెలివైన వారని మరియు సానుకూల విషయాలు వినాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వచ్చి మాకు మరో 5 ఏళ్ళు ఇవ్వండి, మేము వలసలను ఆపేస్తాం అని అంటే ప్రజలు నమ్మరు. ఎందుకంటే అసలు జనస్వరాజ్ మొదటిసారిగా ఈ సమస్యను లేవనెత్తింది. వలస అనేది పేదరికానికి, అలాగే మనీష్ చెప్తున్నట్లు అవినీతికి ఒక లక్షణం. అయితే ప్రజలతో మాట్లాడాక మాకు తెలిసింది ఏంటంటే, బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది, 2 వర్గాలు అవినీతి పరులే. ఇది వారికి ఒక పెద్ద సమస్యే. కానీ ఇది ఎన్నికల సమస్య కాదు. ఎందుకంటే ఇద్దరూ సమానంగా అవినీతి పరులు. నేను అనుకుంటున్నాను మనీష్ అవినీతి గురించి చెప్పిన విషయం ఏంటంటే, అవినీతి అనేది అత్యంత క్రింది స్థాయికి వెళ్తుంది. అందించిన టెక్స్టు ఇప్పటికే ఆంగ్లంలో ఉంది. వాటిని పంచే వ్యక్తి ఒకటి తన దగ్గర ఉంచుకుంటాడు మరియు ప్రతి ఒక్కరూ దానిని అంగీకరిస్తారు. వారు దానిని వ్యవస్థలో ఒక భాగంగా భావిస్తారు. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు అవినీతి సమస్యను లేవనెత్తినప్పటికీ ఇది ఒక పెద్ద సమస్య కాదు. నా అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్రంలో విద్య, ఆరోగ్య సేవలు దయనీయంగా ఉండటం ఒక పెద్ద సమస్య మరియు ప్రజలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. ప్రజలు కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా చదువు కోసం కూడా వెళ్ళిపోతారు మరియు వారికి ఇక్కడ ఉద్యోగాలు లేనందున తిరిగి రారు. మేము ప్రభుత్వానికి ఓటు బ్యాంకు, కాబట్టి వారు మమ్మల్ని ఈ విధంగా చూడకూడదు. ప్రభుత్వం మా ఆందోళనలను విని వాటిని పరిశీలించాలి.
బీహార్లో జరుగుతున్న అన్ని పరీక్షలలో ఎంత అవినీతి ఉందంటే అది మాటల్లో చెప్పలేనంతగా ఉంది. ఈ వలసల విషయంలో మేము చాలా అసంతృప్తిగా ఉన్నాము. మనం వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు పని చేయడంలో చాలా కష్టాలను మరియు అనేక సమస్యలను ఎదుర్కొంటాము. ఎవరి పిల్లనైనా ఇక్కడ 10,000కి ఉద్యోగం సంపాదించడం మంచిదా, లేక అవమానాలు పడుతూ బయటికి వెళ్ళి 10 లేదా 15,000 సంపాదించడం మంచిదా? ఒకవేళ ఇక్కడ ఫ్యాక్టరీ తెరుచుకుంటే బీహార్లోని పేదరికం కనీసం కొంతైనా ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ చాలా పేదరికం మరియు నిరుద్యోగం ఉంది. ఈ ప్రదేశం పంజాబ్, హర్యానా, ఢిల్లీ మరియు బీహార్ నుండి వచ్చిన ప్రజలతో నిండి ఉంది. ప్రస్తుత నిరుద్యోగ దశలో కొన్ని మార్పులు చేయబడతాయి, తద్వారా కొంత మెరుగుదల ఉంటుంది. నిరుద్యోగం ఉంది. ఒక వ్యక్తి తన కొడుకుకి BA డిగ్రీ వచ్చేలా చదివించి ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తాడు. కానీ అందరూ లంచం అడుగుతారు కాబట్టి ఉద్యోగం రాదు. మరి డబ్బు వాళ్ళు ఎక్కడ నుండి తీసుకురావాలి? రోజువారీ కూలి చేసుకుని బతికే పేదవాడికి లంచం ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? బీహార్ గురించిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే అందరూ కులం గురించి మాట్లాడుతున్నప్పటికీ మహిళా ఓటరు కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకంటే ఎక్కువ కావచ్చు. శిఖా చెప్తున్నట్లుగా 1962 నుండి మహిళల ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. 1962లో ఎన్నికల సంఘం మొదటిసారిగా మహిళలు మరియు పురుషుల ఓటింగ్ శాతాన్ని కొలవడం ప్రారంభించింది. మహిళా ఓటర్లు ఓటింగ్లో పురుషుల కంటే చాలా వెనుకబడి ఉండేవారు. ఇప్పుడు వారు పురుషుల కంటే 5.2% ముందున్నారు. ఇప్పుడు నితీష్ ఏదో ఒక రకంగా మహిళా ఓటర్ల మనస్సులను మరియు హృదయాలను గెలుచుకున్నాడు. ఎందుకు? మొదటగా ఈ ఎన్నికల యొక్క పెద్ద ముఖ్యాంశం ఎన్నికలకు కొద్దిగా ముందు 10,000 రూపాయల గ్రాంట్ను ప్రకటించడం. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనడం లాంటిదని లేదా ఇంకేదైనా అని చాలామంది అంటారు. నచ్చినా నచ్చకపోయినా అది పనిచేస్తుంది. కానీ అంతకంటే ఎక్కువగా మహిళలు 10,000ను విడిగా చూడటం లేదు. నితీష్ మహిళ స్నేహపూర్వక వ్యక్తి అని మహిళలు భావిస్తున్నారు మరియు ఇది చాలా కాలము నాటి విషయం. నితీష్ను మహిళా పక్షపాతిగా ఎందుకు పరిగణిస్తారు? ప్రస్తుతం మహిళలందరికీ ఇస్తున్న 10,000 బహుమతికి గతంలో ఇంతకంటే పెద్ద ఉదాహరణలు ఉన్నాయని ఓటర్లు అంటున్నారు. ఉదాహరణకు 2007లో మరియు నితీష్ కుమార్తో ఇది చర్చించినట్లు నాకు గుర్తుంది. ఆయన బీహార్లోని ప్రతి పాఠశాల బాలికకు సైకిల్ కోసం డబ్బు ఇచ్చారు మరియు అది అద్భుతంగా విజయవంతమైంది. 2016లో మద్యం స్వేచ్ఛగా అందుబాటులో ఉన్నప్పుడు మహిళలు ఎదుర్కొనే కష్టాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు మరియు ఇప్పుడు మహిళలకు ఇచ్చే 10,000 బహుమతిని గత 2 లేదా అంతకంటే ఎక్కువ దశాబ్దాల ఈ చరిత్రలో చూడాలి. మహిళలు నిజంగా నితీష్నే ఇష్టపడతారని మనకు ఎలా తెలుసు? వాస్తవ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు కీలకమని చూపిస్తున్నాయి. ఎక్కడ మహిళల పోలింగ్ శాతం ఎక్కువగా ఉందో అక్కడ ఎన్డీఏ గెలుస్తుంది మరియు ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ మహాగఠబంధన్ గెలుస్తుంది. కోసి మరియు దర్భంగాను చూడండి. కోసిలో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం 12.5% ఎక్కువగా ఉండగా మరియు దర్భంగాలో 11.9% ఎక్కువగా ఉండగా ఎన్డీఏ వరుసగా 77% మరియు 73% సీట్లు గెలుచుకుంది. దీనికి విరుద్ధంగా పాట్నా మరియు మగధ్ వంటి ప్రాంతాలలో పురుషుల పోలింగ్ శాతం ఎక్కువగా ఉండగా ఎన్డీఏ పేలవమైన ప్రదర్శన కనబరిచింది. పాట్నాలో కేవలం 30% సీట్లు మరియు మగధ్లో 23% సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాబట్టి ఈరోజు మహిళలు స్వయంగా ఒక ఓటు బ్యాంక్ అని ఎవరూ కాదనలేరు. కానీ దీని అర్థం మతం మరియు కులం ఒక అంశం కాదని కాదు.
చారిత్రాత్మకంగా బీహార్లో మహిళలు కూడా ఓటు వేశారు. ప్రధానంగా నితీష్ కారణంగా మహిళలు నితీష్ కుమార్ భాగమైన రాజకీయ కూటమికే ఎక్కువగా ఓటు వేసేవారు మరియు అది మాకు బాగా తెలిసిన విషయం. మరియు మాకు మిగిలి ఉన్న సమయంలో మేము వీలైనంత కష్టపడి మరియు తెలివిగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాము. మరియు ఈ ఎన్నికలు మహిళలు ఎటువైపు వెళితే అటువైపే వెళ్తాయని నేను భావిస్తున్నాను. బీహార్ కాబట్టి మహిళల ఓటు చాలా కీలకమైనదిగా కనిపిస్తోంది. మరియు స్పష్టంగా అందరూ మాట్లాడుకుంటున్న కులం అనే అంశం దగ్గరకు మనం వస్తాము. కానీ ఈ ఎన్నికలలో మహిళలపై దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మరియు ఆ 10,000 బహుమతి ఒక మాస్టర్ స్ట్రోక్. అది చట్టబద్ధమైనదైనా కాకపోయినా అది ఒక మాస్టర్ స్ట్రోక్. మరియు అది మహిళలకు సహాయం చేస్తుంది కదా. నితీష్కు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అతను స్నేహపూర్వక వ్యక్తిగా కనిపిస్తాడు, మహిళలను భయపెట్టే వ్యక్తిగా కాదు. అంతకంటే ముఖ్యంగా ప్రతి ఎన్నికల సమయంలో అతను లాలూ జంగిల్ రాజ్ గురించి ప్రజలకు గుర్తు చేస్తాడు. ఇప్పుడు జంగిల్ రాజ్ పురుషులను భయపెట్టే దానికంటే మహిళలను చాలా ఎక్కువగా భయపెడుతుంది మరియు అది కూడా అతనికి సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే లాలూ అధికారంలో ఉన్నప్పుడు ఓటర్లలో 1/3 మంది పుట్టలేదని నేను అనుకుంటున్నాను. అతను దాని గురించే పదే పదే చెబుతూ ఉంటాడు. మరియు నేను చెప్పినట్లుగా అతను ఒక మంచి కూటమిని ఏర్పాటు చేశాడు. అతనిది సౌమ్యమైన ముఖం, అతను భయపెట్టేవాడిగా ఉండడు మరియు అతను లాలూ జంగిల్ రాజ్ గురించి ప్రజలకు గుర్తు చేస్తాడు. వీటన్నిటినీ కలిపి చూస్తే ఒక మార్పును తెస్తాయని మరియు మహిళలు అతనికి ఓటు వేసేలా ఒప్పిస్తాయని నేను అనుకుంటున్నాడు. ఈ వాక్యం ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. ఇది లా అండ్ ఆర్డర్ అనే ఆంగ్ల పదంపై ఒక శ్లేష. శాంతి భద్రతలు. మీరు శాంతి భద్రతల సమస్యపై చర్చించాలనుకుంటే లేదా ఒక ప్రభుత్వం మరొక దానికంటే మెరుగైనదని వాదించాలనుకుంటే మీరు మీ వాదనను డేటాతో సమర్థించుకోవాలి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2005 నుండి నేరాలు గణనీయంగా పెరిగాయి. లాలూ మరియు రబ్రీదేవి జార్ఖండ్తో కూడిన అవిభక్త బీహార్కు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అధిక జనాభాతో కూడిన పెద్ద భూభాగం తరువాత వచ్చిన ప్రభుత్వం కింద ఉన్న దానికంటే నేరాల రేటు ఇంకా తక్కువగా ఉంది. అవును, అది చాలా పెరిగింది. 1990ల నాటి జంగిల్ రాజ్ పాలనలో అసలు ఏం జరిగిందో నిజంగా అర్థం చేసుకున్న చివరి తరం మాదేనని నేను నమ్ముతున్నాను. లాలూజీ మరియు రావిజీల 15 ఏళ్ల పాలన ఆర్థిక వృద్ధిని నిలిపివేయడం, సామూహిక వలసలకు దారితీయడం మరియు అభివృద్ధి గురించి ఆలోచించడానికి ముందే పూడ్చాల్సినంత లోతైన అగాధాన్ని సృష్టించడం వల్ల నా రాష్ట్రం వెనుకబడిపోయింది. నిజానికి చాలా సమయం పట్టింది. వాళ్ళు మాట్లాడేవి చాలా వరకు అరాచక పరిస్థితి గురించే. ఈ కీలక రంగాలలో బీహార్ ప్రజల కోసం వారు ఏమీ చేశారనే దాని గురించి వారు మాట్లాడాలి. విద్యను మెరుగుపరచడానికి వాళ్ళు ఏం చేశారు? దాదాపు ఏమీ చేయలేదు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి వాళ్ళు ఏం చేశారు? దాదాపు ఏమీ చేయలేదు. వాళ్ళు ఉపాధి కల్పించారా? లేదు. నేరాలు తగ్గాయా? అస్సలు లేదు. అవినీతిని అరికట్టారా? అది హద్దులు దాటి ఆకాశాన్నంటింది. కాబట్టి అతను జంగల్ రాజ్ గురించి మాట్లాడుతున్నాడు. మేము బీహార్లో తిరుగుతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలలో ఒకటి ఏంటంటే గ్రామాల్లోని మహిళలు తెలియని పట్టణాల నుండి వచ్చే మగవాళ్లతో మాట్లాడటానికి కొంచెం సంకోచిస్తారు. కానీ మీరు చాలామంది మహిళలతో మాట్లాడారు మరియు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం మీదే మీ దృష్టి ఉంది. మీకు కలిగిన సాధారణ అయినా అటుదాటి
వాళ్ళు నితీష్ కుమార్కు బాగా అనుకూలంగా ఉన్నారా లేదా కొంచెం సంకోచిస్తున్నారా? మీకేం తెలిసింది? క్షేత్రస్థాయిలో ఈ 10,000 రూపాయలు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు తమ ఇళ్లలోనే ఉండే లేదా కుటుంబానికి చెందిన భూమిలో లేదా పొలంలో పనిచేసే మహిళలను చూద్దాం. వాళ్ళు మేము కుట్టు మిషన్ కొంటాం, ఆవును కొంటాం అని చెప్పారు. వాళ్ళకు ఇది నిజంగా చాలా పెద్ద విషయం. కానీ కొంచెం బయటికి అడుగుపెట్టి చిన్న టీ కొట్టు ప్రారంభించిన లేదా కూరగాయలు అమ్ముతున్న ఆ మహిళలు ఇలా అంటారు, చూడండి, ప్రభుత్వం మాకిచ్చింది కాబట్టి మేము 10,000 రూపాయలు తీసుకుంటాం, అలాంటప్పుడు మేము ఎందుకు తీసుకోకూడదు? కానీ ఒక వ్యాపారాన్ని నడపడానికి కానీ లేదా కొత్తది మొదలు పెట్టడానికి కానీ 10,000 రూపాయలు సరిపోవు. మేము ఇతర ఆఫర్లను కూడా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇతర పార్టీలు ఏమి ఆఫర్ చేస్తాయో చూస్తాం. ఇక 10,000 రూపాయలు ఏమీ లెక్క కాదని తమ భవిష్యత్తులో ఇంకా పెద్ద పెట్టుబడి కావాలని చెప్పే యువ ఓటర్లు, యువతులు మరియు మొదటిసారి ఓటు వేసే వారి వద్దకు మీరు వెళ్ళినప్పుడు ఈ అభిప్రాయం చాలా పెద్ద స్థాయిలో బలపడుతుంది. కాబట్టి మహిళల్లో కూడా వారిలో చాలామంది దేనిని చూసే తమ ఓటు వేస్తామని భావిస్తున్నప్పటికీ అభిప్రాయాలు ఎంత భిన్నంగా ఉన్నాయో. మీ గ్రామంలోని మహిళలు 10,000 రూపాయలు అందుకున్నారు. మీ అందరికీ అందాయా లేదా? సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు. మాకు కూడా రాలేదు. 10,000 వచ్చాయి. మేము ఒక ఎగ్ చౌమీన్ దుకాణాన్ని తెరిచాము. వాళ్ళకి చెప్పు, మాకు 10,000 నుండి లాభం వచ్చింది, 10,000 రూపాయలు అందాయి. శ్యామ్ వస్తున్నాడు, దాంతో నువ్వేం చేస్తావు? దాంతో ఏం చేయాలి? మేకల పెంపకం మరియు దుకాణం నిర్వహణలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ మూలధనం పెరుగుతుంది. ఇంకేం చేయగలవు? అందరూ కలిసే చేశారు కాబట్టి మాకు డబ్బులు వచ్చాయి. నాకు ఇంకా అది అంతు పట్టడం లేదు. నేను డబ్బులు తీసుకోలేకపోతున్నాను. ఆధార్ కార్డు బ్యాంకుకి లింక్ అయి లేదు. అది లింక్ అయి ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరికి 10,000 ఇంకొకరికి 10,000 ఇచ్చారని అందరూ ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి పిచ్చి పడుతోంది. ప్రభుత్వం మన డబ్బునే తన జేబులోంచి మనకు తిరిగి ఇచ్చింది, అది కూడా ఎన్నికల సమయంలో. ఎన్నికలకు ముందు ఈ నిధిని ప్రభుత్వం ఎక్కడ ఇస్తోంది? అందుకే ఇది ఏమీ కాదు. ఇది ఓట్లు పొందడానికి ఒక కొత్త నిబంధన, డబ్బు పంచడానికి ఒక కొత్త మార్గం. మీ ఖాతాలో 10,000 జమ అయ్యాయి. దాంతో మీరు ఏం చేస్తారు? వ్యాపారంలో పెట్టుబడి పెడతారా? మేము దాన్ని ముందుకు తీసుకువెళ్తాం. దీన్ని ఇలా మనం ఎలా ముందుకు తీసుకువెళ్తాము? దీన్ని ఈ విధంగా విస్తరిస్తాము. ఒక పెద్ద షాపు తెరుస్తాము. ఇంకా ఊళ్ళో ఒక కిరాణా, ఏటీఎం, ఒక దుకాణం పెట్టాలని అనుకుంటున్నాము. అయితే మన సొంత భూమిలో నడుద్దాం, వేరే వాళ్ళ భూమిలో కాదు. భూమి ఎప్పుడు క్లియర్ అవుతుంది? తొలగించరు. ఎవరు బాగోలేరు. 10,000కి ఆవు బేరం కుదరలేదు. నేను 2 మేకలను కొన్నాను. వాటిలో ఒకటి ఢీకొని చనిపోయింది. ఇప్పుడు నితీష్ కుమార్ నిరుద్యోగులమైన మాపై చక్రవడ్డీ విధించారని మేము భయపడుతున్నాము. నేపథ్యంలో వచ్చే కొన్ని శబ్దాల కోసం నేను క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే అది మీకు తప్పకుండా వినిపిస్తుంది. మేము గంగా నది ఒడ్డున ఉన్నాం. ఇంకా ఇది ఛత్ పండుగ సమయం. ఇంకా బీహార్లో ఉండటానికి ఇది ఒక అద్భుతమైన సమయం. భవిష్యత్తు కోసం మీకు వేరొకరు వాగ్దానం చేసిన డబ్బు అప్పుడే మీకు వస్తుంది. నా ఉద్దేశం మీకు తెలుసు కదా, ఆ అనిశ్చితి. ఒకటి 100% నిశ్చయత, మరొకటి మీకు తెలుసుగా ఒకవేళ అయితే. కాబట్టి ఇలాంటి రోజులు మహారాష్ట్ర ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఇది ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అవునని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా బృందానికి మహిళలు చేసిన చాలా వ్యాఖ్యలలో ఇది బ్యాంకులో ఉన్న డబ్బు అని ఉంది. అవతలి వైపు ఏమి జరగబోతోందో మాకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నాను, ఇంటర్వ్యూ చేయబడిన చాలామంది జెన్జెడ్ ప్రజలు ఈ 10,000 ఉత్పాదకమైన విషయం కాదని భావించారు. వారు వాన్లీ విశ్వవిద్యాలయాన్ని ముగించాలని కోరుకున్నారు. కానీ చివరగా నితీష్ వాటిని అందుకున్న వారికి సైకిళ్లను ఇచ్చినప్పటి నుండి లేదా యువ తరానికి మద్యపాన నిషేధం ప్రవేశపెట్టినప్పటి నుండి మహిళల ఓటు కోసం పనిచేస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి. ఆ ప్రజలు ఇప్పుడు పెద్దవారయ్యారు.
ఇంకా ఓటర్లుగా మారారు. ఇంకా సైకిల్ వారికి ఒక గేమ్ చేంజర్. ఆయన అలా చెప్పారు కాబట్టి వారు ఎందుకు ఓటు వేయరు? ఎందుకంటే వారికి గుర్తుంది. కాబట్టి ఈ ఎన్నికలలో ఇది చాలా కీలకమైన విషయం. ప్రణయ్, నేను మీకు చెప్పేది ఏమిటంటే గత 6 నెలలుగా ముఖ్యంగా ఆర్జేడీ మరియు ప్రశాంత్ కిషోర్ యొక్క జన్ సూరజ్ మహిళలను కేంద్రంగా చేసుకుని తమ కార్యక్రమాలన్నింటినీ ప్రకటించాయి. అంటే నెలకు 2,500 రూపాయలు, సంవత్సరానికి 30,000 రూపాయలు మరియు రాబోయే 5 సంవత్సరాలలో 1,50,000 రూపాయలు వంటివి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నితీష్ చుట్టూ ఉన్న బ్యూరోక్రాట్లు మేము ఇక్కడ చాలా అవినీతి వ్యవస్థ అని పిలిచేదానిలో భాగమైన వారు మహిళా ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. మరియు మేము ఒక ట్రెండును గమనించాము. కొంతమంది సూచిస్తున్నట్లుగా మన దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో మహిళల ఖాతాల్లోకి డబ్బు చేరిందో అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వమే తిరిగి ఎన్నికయింది. ఈ రోజుల్లో విధానం చాలా స్పష్టంగా ఉంది. మీరు మాకు డబ్బు ఇవ్వండి, మేము మీకు ఓట్లు ఇస్తాము. మరియు ఇది బీహార్లో కూడా పనిచేస్తోంది. దీని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. తేజస్వి మరియు ప్రశాంత్ కిషోర్ ఏమీ వాగ్దానం చేసినా సరే కానీ మహిళా ఓటర్ల మొగ్గు నితీష్ వైపే ఉంది. కానీ బీహార్లో ఇదే అత్యంత ఖరీదైన ఎన్నిక. దీనికి కారణం ఏమిటంటే మహిళల ఖాతాల్లోకి వెళ్ళింది కేవలం 10,000 రూపాయలు మాత్రమే కాదు, లబ్ధిదారుల ఖాతాలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయబడింది. ఇది 30,000 కోట్ల కంటే ఎక్కువ. ఆయన వెళ్ళిపోయారు. అయితే బీహార్ పేదది కానీ దాని ఓటర్ల కథ వేరు. ఈ ఎన్నికలలో కనీసం ఒక పెద్ద లాభం చేకూరింది. 10,000 అనేది భవిష్యత్తులో పెద్ద రుణం కోసం ఇచ్చే ఒక పెట్టుబడి మాత్రమే. ఇది మహిళా ఉపాధి పథకం కాదు, ఇది మహిళా రుణగ్రస్తుల పథకం. ప్రజలు ఇప్పటికే భారంతో బాధపడుతున్నారు మరియు మీరు దానికి మరింత భారం చేర్చాలనుకుంటున్నారు. కాబట్టి ఈ 10,000 పథకానికి ఎంతగానో ముగ్ధులైన మహిళలు దీనికి ఓటు వేస్తారనని మేము అనుకుంటున్నాము. నితీష్ కుమార్ ప్రభుత్వం రాబోవడం లేదు. ఎన్నికలు అయిపోయాయి. డబ్బు దుర్వినియోగం చేయబడింది. ఆట ముగిసింది. ఏ మహిళ వ్యాపారం పెట్టగలదు? ఖర్చులు తప్పకుండా ఉంటాయి. మరియు ఖర్చులు ఉంటే అప్పుడు మీరు రుణాన్ని కూడా తిరిగి చెల్లించాలి. అప్పుడు వడ్డీతో అది ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం 20 సంవత్సరాలుగా ఏమీ చేయడం లేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున 10,000 రూపాయలు లంచంగా ఇస్తున్నారు. అతను బాజ్ మరియు మనీష్ యువ ఓటరు గురించి మరియు ఈ 10,000 రూపాయలు వారికి గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను అనుకుంటున్నాను యువ ఓటర్లు మహిళలు అయినా పురుషులు అయినా కేవలం ఈ ఉచిత సహాయాన్ని దాటి చూస్తున్నారు. మీకు తెలుసా, ఇక్కడి కళాశాలలు పాఠశాలల పరిస్థితి పట్ల వారు స్పష్టంగా విసుగు చెందారు. విద్య యొక్క దారుణమైన పరిస్థితి, వలస మరియు నిరుద్యోగం వారికి అతి పెద్ద సమస్యలు. మరియు ఏ ప్రభుత్వము 5 నుండి 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండకూడదనే ఒక విషయంలో వారు చాలా స్పష్టంగా ఉన్నారు. వారు మార్పును కోరుకుంటున్నారు మరియు ఇక్కడ వారు ఆకర్షితులయ్యారని నేను అనుకుంటున్నాను. కనీసం సోషల్ మీడియాలో ఉన్నవారైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించిన విధానానికి వారు చాలా ప్రభావితులయ్యారు. మీరు ఎవరికైనా ఎక్కువ సమయం ఇస్తే మీ సొంత సామ్రాజ్యమే కూలిపోతుంది. అస్థిరతతో ఒక ఘర్షణ ఏర్పడినట్టుగా ఉంది. అటువంటి పరిస్థితిలో మీ వాడు కానివాడు తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఎవరు 10 ఏళ్లకు మించి అధికారంలో ఉండకూడదు. మార్పు అవసరం కదా. ఆయన వస్తే వచ్చేది మళ్ళీ అదే మనిషి. ఎవరు వస్తారు? ఈయనే ప్రశాంత్ కిషోర్. ఇది ప్రశాంత్ కిషోర్ సమయం అనిపిస్తోంది కాబట్టి నా ఓటు ఆయనకే వెళ్తుంది. ఈసారి స్వరాజ్ పార్టీకి మా ఓటు వేయాలని అనుకుంటున్నాము. జనస్వరాజ్ పార్టీకి. మార్పు జరుగుతుంది. ఏదో ఒకటి జరగక మానదు. జరగకదని కాదు, అందరికీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు.
ప్రజలు లాలూజీ భయంతో నితీష్ బీజేపీకి ఓటు వేస్తారు మరియు ముస్లింలు మోడీజీ భయంతో లాలూజీకి ఓటు వేస్తారు. మొదటిసారిగా వారు జన్ స్వరాజ్ను ఒక నిజాయితీ ప్రయత్నం ద్వారా సృష్టించబడిన శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ప్రజలు అతన్ని చూస్తున్నారు, అంచనా వేస్తున్నారు మరియు నిశితంగా పరిశీలిస్తున్నారు. జన్ స్వరాజ్ గురించి మాట్లాడుతున్న లేదా అంచనా వేస్తున్న ప్రజలందరూ దాని మద్దతుదారులు అని మేము చెప్పడం లేదు. అయితే మార్పు కోరుకుంటున్న బీహార్లోని చాలా పెద్ద వర్గం జన్ స్వరాజ్ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తోంది మరియు వారిలో నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు జన్ స్వరాజ్లో కూడా చేరుతున్నారు. సోషల్ మీడియా ఓట్లుగా మారుతుందా లేదా అని అతను కనుగొన్నాడు. అది ఇంకా చూడవలసి ఉంది. కానీ అతను దాన్ని చాచాలా ఉపయోగిస్తాడనడంలో సందేహం లేదు. మరియు అతనికి కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే పరిస్థితులు బాగోలేవని, ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదని వారు అనుకుంటున్నారు. కానీ మరొక ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ మరియు కాంగ్రెస్ ఇంతకంటే ఏమైనా మెరుగ్గా చేస్తాయని వారు అనుకుంటున్నారా? అదే అసలు విషయం. ఒక పక్షం మరొకరి కంటే మెరుగైనదా లేదా అందరూ సమానంగా చెడ్డవారా? ఈ సమయంలో వారు ఎంతగానో నిరాశకు గురయ్యారంటే కేవలం మార్పు గురించి మాట్లాడుతున్నారు. వారు అనే దాని గురించి మనసు విప్పడం లేదు. అవును, తేజస్వి అయినా ప్రశాంత్ కిషోర్ అయినా ఎవరు మేలు అనేది కాదు, వారికి మార్పు కావాలి. సరే, డాక్ సికా చెప్తున్న దానికి నేను కొంత జత చేయాలనుకుంటున్నాను. మేము బీహార్లోని ప్రధానమైన మరియు ఉత్తమమైన విశ్వవిద్యాలయమైన పాట్నా యూనివర్సిటీలో గంగా నది ఒడ్డున ఉన్నాము. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందించిన పాట్నా సైన్స్ కాలేజీ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాతో సహా నేటి అగ్రశ్రేణి అధికారుల్లో చాలామందికి మాతృవిద్యాలయం. ఎన్డీఏ లేదా నితీష్ కుమార్ పదవీ కాలంలో సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ హోమ్ సైన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేసిన వారు. ఆమెకు దానితో ఏమాత్రం సంబంధం లేదు. ఇలాంటి గందరగోళం బీహార్ ఇప్పుడు ఇలాంటి అరాచకంలోనే ఉంది. కానీ దీనికి పరిష్కారం లేదు. మీరు చెప్పినట్లుగా ఓటు వేసే సమయం వచ్చినప్పుడు తమ ఓటు ఆర్జేడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందేమో అనే దాని ఆధారంగా ఆ ఓటర్లు తమ నిర్ణయం తీసుకుంటారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేస్తుండటం, వారిలో చాలామంది నితీష్ మరియు ఎన్డీఏకు మద్దతిస్తుండటంతో ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి వారే నిర్ణయాత్మక శక్తి అవుతారనేది ప్రబలంగా ఉన్న కథనం. నితీష్ మరియు ఎన్డీఏ వాస్తవానికి ఇంకా బలహీనంగానే ఉన్నారనేది గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. వారికి వ్యతిరేకంగా చిన్నపాటి స్వింగ్ జరిగినా కూడా ఎన్డీఏ బీహార్లో ఓడిపోవచ్చు. ఇది ఓట్ల స్వింగ్కు చాలా సున్నితమైన రాష్ట్రం. ఎన్డీఏ అధికారం కోల్పోవడానికి అవసరమైన ఓట్ల స్వింగ్ శాతం కేవలం 3%. ఎన్డీఏకు వ్యతిరేకంగా 3% స్వింగ్ వస్తే వారు అధికారం కోల్పోతారు. ఎందుకంటే వారు చాలా సీట్లు కోల్పోతారు. అదే సున్నితత్వం. కానీ బీహార్ మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లలో చిన్న స్వింగ్లకు సులభంగా ప్రభావితమవుతాయి. భారతదేశంలో ఎన్నికల సీట్లు ఓట్ల సంఖ్యకు అత్యంత సున్నితంగా ఉంటాయి. రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, యూపీ, అస్సాం మరియు అనేక ఇతర రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 3% వ్యతిరేక స్వింగ్తో అధికారం నుండి తొలగించబడే ప్రమాదంలో ఉన్నాయి. బహుశా స్వింగ్లు సీట్ల మార్పును పెద్దగా ప్రభావితం చేయని, అత్యంత తక్కువ ప్రమాదం ఉన్న మరియు అత్యంత పటిష్టమైన రాష్ట్రాలు పంజాబ్. ఇక్కడ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి -18% స్వింగ్ అవసరం. గుజరాత్ -18% మరియు ఆంధ్రప్రదేశ్ 90%. మరోవైపు చాలా ప్రమాదంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. హర్యానాలో 1% మార్జిన్తో ప్రభుత్వం అధికారం కోల్పోతుంది మరియు రాజస్థాన్ మరియు ఒడిశా కూడా 1% మార్జిన్లతో చాలా సున్నితంగా ఉన్నాయి. బీహార్లో 3% మార్జిన్
చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మరింత సున్నితంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఓట్ల స్వింగ్కు, సీట్ల మార్పు లేదా ప్రభుత్వ మార్పు యొక్క సున్నితత్వం గురించి మాట్లాడుతుంటే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఈ జాబితాను చూడండి. స్వింగులు వర్సెస్ సీట్ల విషయంలో ఏ రాష్ట్రాలు అత్యంత అస్థిరంగా ఉన్నాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3% స్వింగ్తో కోల్పోయే సీట్ల శాతం ఎంత? రాజస్థాన్ను చూడండి, 20% సీట్లు కోల్పోయారు. తమిళనాడు 20%, మరియు ఆ విధంగా బీహారు మధ్యలో ఎక్కడో ఉంది, కానీ ఇప్పటికీ 3% స్వింగ్ 15% సీట్లు చేతులు మారడానికి దారి తీస్తుంది. ఇది దాదాపు 34 సీట్లు. ఇది ప్రభుత్వాన్ని పడగొడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది తక్కువ సమస్య అయినప్పటికీ మొత్తం మీద భారతదేశం అంతటా ప్రభుత్వాలు చిన్న స్వింగ్లకు చాలా సులభంగా ప్రభావితమవుతాయి. దోరబ్, ఓట్లకు సీట్ల సున్నితత్వం ఎందుకు? మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, అందుకే బీహార్లో హమ్ మరియు విఐపి వంటి చిన్న పార్టీలు చాలా ముఖ్యమైనవి. అందుకే ప్రధాన పార్టీలు ఈ ఓటర్ల వెంట పడుతున్నాయి. ఓట్లలో చిన్నపాటి మార్పులు సీట్లలో పెద్ద మార్పులకు దారితీయగలవు. అంతేకాకుండా రోజు రోజుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్న విషయం ఏమిటంటే, పెద్ద సంఖ్యలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు. బీహార్లో సుమారు 20% ఓట్లు స్వతంత్రులు మరియు ఇతర పార్టీల నుండి వస్తాయి. కాబట్టి ఒక చిన్న పార్టీ నుండి కానీ లేదా స్వతంత్రుల నుండి కానీ 2 లేదా 3% ఓట్లు మారినా అది మీ ప్రభుత్వాన్ని కోల్పోయేలా చేయగలదు. నిజమే దోరాబ్. బాస్, 3% ఓట్ల మార్పు సీట్లలో 20% మార్పుకి లేదా బీహార్లో 14%కి ఎలా దారి తీస్తుందో అనేది అద్భుతం. అది చాలా పెద్ద, అత్యంత సున్నితమైన ఓట్ల మార్కుకు సీట్ల నిష్పత్తి. అది చాలా ఎక్కువగా ఉంది. 5% ఓట్ల మార్కుకు ప్రభావితమయ్యే 10% మార్జిన్ను మీరు పరిశీలిస్తే దాదాపు 50% నుండి 60% సీట్లు సున్నితంగా మారతాయి. ఎన్డీఏకు 49% ఓట్లు వచ్చిన గత సార్వత్రిక ఎన్నికలను చూసినా కూడా 10% లేదా అంతకంటే తక్కువ మార్జిన్ ఉన్న సీట్ల సంఖ్య 49%, అంటే దాదాపు సగం సీట్లు. అయితే ఈ ఎన్నికలలో మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం పొత్తులలో జరిగిన చిన్న మార్పు. గతసారి ఎన్డీఏకు వ్యతిరేకంగా పోటీ చేసిన చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు ఈ వైపు ఉన్నారు మరియు విఐపి మహాగఠబంధన్లో చేరింది. కాబట్టి అక్కడ కొంత ఓట్ల బదిలీ జరిగింది. అది ఫలితాన్ని ప్రభావితం చెయ్యగలదు. గత ఎన్నికల్లో పాస్వాన్కు 5.5-6% ఓట్లు వచ్చాయి. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. ఈ సంవత్సరం గెలవగల ఇతర చిన్న పొత్తులు కూడా ఉన్నాయి. నేను అనుభవం నుండి కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే గతసారి నేను ఒంటరిగా పోటీ చేశాను. ఇది నా వ్యక్తిగత అనుభవం నుండి చెప్తున్నాను. పోలింగ్కు ఒక రోజు లేదా ఒక రాత్రి ముందు మొత్తం దృశ్యం మారిపోతుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ఓటర్లు చివరికి మార్పు తీసుకువస్తారని వారు నమ్మే అభ్యర్థికే ఓటు వేస్తారు మరియు పోటీ ద్విముఖ పోటీగా మారుతుంది. కాబట్టి వారి ఓటు వృధా అయ్యే అవకాశం ఉంటే వారు ఎవరికి ఓటు వేయడానికి ఇష్టపడరు. కాబట్టి దానికి వెళ్తే సరే, అది ప్రభుత్వ స్థాయిలో ఉంది. కానీ నియోజకవర్గ స్థాయిలో ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. డేటా ఏమి చూపిస్తుంది? అయితే వ్యక్తిగత అభ్యర్థులు లేదా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయా? మొత్తం మీద బీహార్లో ప్రస్తుత ప్రభుత్వాలు 60% ప్రభుత్వ అనుకూలతను పొందుతున్నాయని మేము చూస్తున్నాము. అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థులను నిలబెట్టడం మంచిదా లేదా గత విజేతలతో మళ్ళీ పోటీ చేయించడం మంచిదా? ఇప్పుడు బీజేపీ ప్లస్ జేడీయూని చూద్దాం. కొత్త అభ్యర్థుల గెలుపు శాతం 65%. కొత్త అభ్యర్థులకు వారి విజయాల శాతం 65% అయితే తిరిగి ఎన్నికలలో పోటీ చేస్తున్న సిట్టింగ్ అభ్యర్థులకు కేవలం 57% మాత్రమే. కాబట్టి
కొత్త అభ్యర్థిని నిలబెట్టడం మంచిది. కానీ మీరు ఆర్జేడీ మరియు కాంగ్రెస్లను చూస్తే ఆ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేస్తున్న కొత్త అభ్యర్థులు లేదా ఆ పార్టీ మొదటిసారి పోటీ చేస్తుంటే వారు కేవలం 11% మాత్రమే గెలుస్తారు మరియు సిట్టింగ్ అభ్యర్థులు 43% సార్లు గెలుస్తారు. కాబట్టి ప్రతిపక్షానికి ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్కు సిట్టింగ్ అభ్యర్థుల పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉంది. కానీ ఎన్డీఏలో ప్రస్తుత అభ్యర్థులకు వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇప్పుడు కొంతమంది ఇది నిజంగా రాష్ట్ర ఎన్నిక కాదని, అభ్యర్థులే ముఖ్యమని మరియు అభ్యర్థుల యాంటీ ఇన్కంబెన్సీ లేదా ప్రో ఇన్కంబెన్సీయే కీలకమని అన్నారు. ఇప్పుడు మనం బీజేపీ ప్లస్ జేడీయూను చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఇది నిజానికి రాష్ట్ర స్థాయి ఎన్నిక కాదన్నారు. అభ్యర్థుల యాంటీ ఇన్కంబెన్సీ లేదా ప్రో ఇన్కంబెన్సీయే కీలకం. మొదటిగా ఈసారి బీహార్లోని ఎన్నికలు రాష్ట్ర స్థాయివి కావు. ఇది బీహార్ కోసం జరుగుతున్న ఎన్నిక, సీట్ల కోసం కాదు. ఈ స్థానానికి పరిస్థితి మారుతోంది. ఎందుకంటే దాని పక్కన ఉన్నది కూడా. మరియు మీరు చెప్పినట్లుగా ఇది ముఖాముఖి, ఇది హోరాహోరీ పోరు. కాబట్టి బీహార్లో ప్రభుత్వం మారుతుందని మేము ఆశిస్తున్నాము. కానీ ఓటింగ్ సరళి అలాగే ఉంటే అప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మారదు. ఎందుకంటే ప్రజల మదిలో ఇదే ప్రశ్న ఉంది కదా. ప్రభుత్వాన్ని ఉంచండి లేదా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రజలకే దానిని మార్చే ఉద్దేశం లేకపోతే అప్పుడు దానిని ఎలా మార్చగలరు? దినేష్, ఎన్డీఏ తరచుగా తమ అభ్యర్థులను ఎందుకు మారుస్తుంది? అయితే కాంగ్రెస్, ఆర్జేడీలు తమ సిట్టింగ్ అభ్యర్థులనే కొనసాగించడానికి మొగ్గు చూపుతాయి. ఆర్జేడీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి దాని శాసనసభ్యుల నుండి పెద్దగా ఆశించరు. కానీ అధికార కూటమి శాసనసభ్యుడిగా అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు మీ బలమైన మద్దతుదారుల నియోజకవర్గాలలో అనేక ప్రాజెక్టులు చేపడతారు. మరియు ఇది నిజమే, ఈసారి మొత్తం మీద మీరు చూస్తే నితీష్ కుమార్పై ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉంది. కానీ మీరు నియోజకవర్గాల వారీగా వెళితే సిట్టింగ్ కూటమి ఎమ్మెల్యేలపై చాలా కోపం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ కాదు, అది ప్రభుత్వ అనుకూలత. మనం ఇకపై ప్రభుత్వ వ్యతిరేకత అనే పదాన్ని మరచిపోవాలి. ఇది ఇప్పుడు 30 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ అనుకూలత ఉంది లేదా 50-50 ఉందని మాత్రమే మేము చెప్తాము. మరియు ఇది ఒక కఠినమైన ప్రశ్న. కానీ అధికార పార్టీ అభ్యర్థులు చురుకుగా లేనందువల్ల ప్రతిపక్షం చురుకుగా ఉన్నందుకు ప్రజలు వారిని ఇష్టపడ్డారనే సాధారణ అభిప్రాయం ఉందా? కాబట్టి ప్రస్తుత ఎమ్మెల్యేలు ఏ పని చేయలేదని చాలామంది వారి గురించి సణుగుతున్నారు. సంభాషణలో అవినీతి ఆరోపణలు ఎప్పుడూ ప్రస్తావనకు వచ్చాయి. అనుకూలంగా మాట్లాడిన వారు చెప్పదలిగిన ఏకైక విషయం ఏమిటంటే ఆయన రోడ్డు వేయించారు. కాబట్టి ఒక పక్కా రోడ్డు ఉండటం అనేది మీరు ఎంత పని చెయ్యగలిగారు అనడానికి ఇప్పటికీ ఒక చిహ్నం అని నేను అనుకుంటున్నాను. కానీ రోడ్లు తేడాను సృష్టిస్తాయి అనేది నిజం. వాటికి గుణకార ప్రభావం ఉంటుంది. వాటి చుట్టూ చాలా జరుగుతాయి, దుకాణాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. కాబట్టి ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు, రెండూ ఉంటాయి కదా. అవును, కాబట్టి నేను అనుకుంటున్నాను ఎక్కడైతే ఒక రోడ్డు వేసి దానిని నిర్వహిస్తున్నారో నేను అనుకుంటున్నాను ప్రజలు సాధారణంగా మొత్తం మీద సంతోషంగా ఉన్నారని. కానీ వాళ్ళందరూ మాట్లాడిన ఒక విషయం అవినీతి గురించి, అంటే చాలా అవినీతి ఉందని, మరియు వాళ్ళ ఎమ్మెల్యేను చాలా పని చేసి ఉండవచ్చు కానీ అవినీతి మరింతగా విస్తరించిపోయిందని వాళ్ళందరూ చెప్పారు. నిజమే, ధోరబ్ రాష్ట్ర స్థాయిలో అధికార అనుకూలత, కానీ అభ్యర్థి స్థాయిలో కొంత అధికార వ్యతిరేకత గురించి మీకేమనిపిస్తుంది? ఇవ్వబడిన పాఠ్యం
ఇప్పటికీ ఆంగ్లంలో ఉంది. కాబట్టి అతని కులం అతనికి వ్యతిరేకంగా ఉన్నా లేదా అతను ఏదైనా కుంభకోణంలో చిక్కుకున్నా ప్రభుత్వ వ్యతిరేకత ఉండవచ్చు. కానీ మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద సంఖ్యలో ఎన్డీఏ వాళ్ళు తిరిగి ఎన్నికవుతున్నారు అంటే ఎన్డీఏ వైపు అభ్యర్థులు చాలా మెరుగ్గా రాణిస్తున్నారని అర్థం. లేదా ప్రభుత్వ పక్షాన ఉన్నవారు బాగా రాణిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నవారు బాగా రాణించడం లేదని చెప్పడం సబాబేనా? మీరు ఆర్జేడీ అభ్యర్థుల్లో చూస్తే తిరిగి ఎన్నికయ్యే వారి శాతం చాలా తక్కువగా ఉంది. ఎన్డీఏలో తిరిగి ఎన్నికయ్యే వారి శాతం చాలా ఎక్కువగా ఉంది. బహుశా ప్రతిపక్ష అభ్యర్థుల కంటే ప్రభుత్వ అభ్యర్థులు ఎక్కువ పనులు చేసి చూపించగలరు కాబట్టి. సరే, నిజమే. శిఖ, మీరు దానితో ఏకీభవిస్తారా? సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తికి ముఖ్యంగా యువతలో మరో కారణం ఏమిటంటే ఆ ప్రాంతానికి ఎవరూ ఫ్యాక్టరీలు తీసుకురాలేదు. నిజమే. ఆ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడం. పెద్ద ప్రశ్న ఏమంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ఎందుకు లేవు? వారిలో చాలామంది అక్కడ పనిచేయడం, వారి నాయకులు అక్కడి వారే కావడం వల్ల గుజరాత్తో పోలికలు అనివార్యమైనప్పుడు ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? నిజమే, అవును. అయితే దీనికి సంబంధించి నితీష్ కుమార్ ఎన్డీఏ ఎమ్మెల్యేలపై ఎందుకు అంత ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత లేదా అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది? వాళ్ళ ఈ మొత్తం ఓటు బ్యాంకు, వాళ్ళ కూటమి, ఇది తీవ్రమైన అగ్రవర్ణ ప్లస్ యాదవేతర, వెనుకబడిన దళితులు మరియు ఈబీసీల కూటమి. కాబట్టి ఒక ఎమ్మెల్యే తన 5 సంవత్సరాల పదవీ కాలంలో అతను తన కోర్ వర్గానికి, అంటే అతను అగ్రవర్ణం నుండి వస్తే అగ్రవర్ణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అప్పుడు స్పష్టంగా ఆ ప్రతిచర్య వారు ఎక్కువగా ఈబీసీ మరియు దళిత వర్గాల నుండి వచ్చిన వారు మరియు బహుశా అధికార పార్టీలో ఉన్న వారిపై అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వారు ఇంకా ఎక్కువ ఎందుకు చేయలేదు? మీరు అధికార పార్టీలో ఉన్నారు కానీ ప్రతిపక్షంలో కొంచెం మీ సామాజిక పునాది కొంచెం విస్తృతమైనది, కొంచెం తీవ్రమైనది. ఈసారి ఒక ముఖ్యమైన మార్పు. మహిళలకు 10,000 రూపాయలు ఇస్తామన్న బహుళ ప్రజాదరణ పొందిన వాగ్దానం అంత ప్రభావవంతమైనది ఏమిటంటే ఇది 2 దశల ఎన్నికలు కాబోతున్నాయి. ఇది అపూర్వమైనది. మనకు 6 దశలు, 5 దశలు, చివరకు 3 దశలు కూడా జరిగాయి. కానీ చాలా సంవత్సరాలలో మనకు 2 దశల ఎన్నికలు జరగడం ఇది మొదటిసారి. మీరు కేవలం అసెంబ్లీ ఎన్నికలను చూస్తే 2020లో 3 దశలు, 2015లో 5 దశలు, 2010లో 6 దశలు, 2005లో 4 దశలు జరిగాయి. 4, 5, 6 నుండి 2 దశలకు తగ్గడం అనేది ఒక పెద్ద మార్పు. మరి అది ఎందుకు జరిగింది? కానీ దశల సంఖ్యలో ఈ తగ్గింపు వల్ల ఎవరికి లాభం? ఇటీవలి ఎన్నికల నుండి వచ్చిన ఆధారాలు బహుళ దశల ఎన్నికలు ఎన్డీఏను నష్టపరుస్తాయని సూచిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో 7 దశల్లో ఓటింగ్ జరిగింది. ప్రతి దశలోనూ ఎన్డీఏకు వ్యతిరేకత పెరుగుతూ కనిపించింది. ప్రచారం ఎంత ఎక్కువ కాలం జరిగితే ఎన్డీఏ పనితీరు అంత అధ్వాన్నంగా మారింది. సుదీర్ఘ బహుళ దశల ఎన్నికల్లో ఎన్డీఏ పనితీరు బాగోదని చెప్పడానికి ఇది ఒక సంకేతం. యూపీలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ప్రతి దశ గడిచే కొద్దీ బీజేపీ ఓట్లు తగ్గుతూ వచ్చాయి. నిజానికి యోగి ఆదిత్యనాథ్ 7 దశల్లో నిర్వహించవద్దని నేను చెప్పాను అని అన్నారని అంటారు. కానీ ఇది నిజం. ప్రతి దశ గడిచే కొద్దీ, ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘమయ్యే కొద్దీ బీజేపీ పనితీరు మరింత దిగజారింది. మరియు మహారాష్ట్రలోనూ అదే జరిగింది. మరియు మహారాష్ట్రలో ఏం జరిగిందో చూడండి. ప్రతి అదనపు దశతో ఓట్లు తగ్గుతూనే వచ్చాయి. మరియు మహారాష్ట్రలో 5 దశల ఎన్నికలు జరిగాయి. దాని నుండి వారు పాఠం నేర్చుకున్నారని మీకు అనిపిస్తుందా? బహుళ దశల ఎన్నికలు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అధికారంలో ఉన్న ఎన్డీఏ పనితీరు అంత అధ్వాన్నంగా ఉంటుంది. అందుకే
ఈసారి కేవలం 2 దశలు. క్షమించండి, ఒక చివరి విషయం. మధ్యలో దీపావళి మరియు ఛత్తో 2 దశలు. మొదటి దశలో వారం కన్నా తక్కువ ప్రచారం ఉంటుంది. అవును, తక్కువ డబ్బు మరియు వనరులు ఉన్న చిన్న పొత్తులు లేదా బలహీనమైన పార్టీలకు సుదీర్ఘమైన ఎన్నికలు వారికి, మీకు తెలుసా, కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళడానికి మరియు ప్రచారాన్ని నిలకడగా కొనసాగించడానికి మరియు ప్రజలను చేరుకోవడానికి సమయం ఇస్తుందరని నేను అనుకుంటున్నాను. ఎన్నికలకు ముందు 6 నెలల్లో ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించగల సామర్థ్యమే ఎన్డీఏకి ఉన్న ప్రయోజనం. ఇది విస్తృతంగా ఉంది. మీరు మీ నిధులను మరియు మీ ప్రజలను కేంద్రీకరించవచ్చు. మీకోసం వచ్చి ప్రచారం చేయడానికి మీకు ఎక్కువ హెలికాప్టర్లు, ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది మరియు అసంపూర్ణ వాక్యంగా కనిపిస్తుంది. సరే, మరి దాన్ని ఎందుకు విస్తరించాలి? అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. ఒకటి, బాజ్ చాలాకికమైన కారణం చెప్పారు. దానిపై ఏమైనా ఇతర ఆలోచనలు ఉన్నాయా? లేదు, నిజంగా ఏమీ లేవు. దాన్ని వివరించడం చాలా కష్టం. 2 రాష్ట్రాలలోనూ వారికి వ్యతిరేకంగా కుల సమీకరణం అకస్మాత్తుగా మారిపోయిందని కాదు, మీకు తెలుసా? నిజమైన కారణం ఏమీ లేదు. బజ్ ఇప్పుడే చెప్పింది తప్ప నాకు మరే కారణం తోచడం లేదు. నాకు మరే ఇతర కారణం అస్సలు తోచడం లేదు. మనీష్, మనం ఇది ముగించే ముందు మనం వెళ్ళిన ప్రదేశాలలో ఒకదానిలో రిజర్వేషన్ ఒక ముఖ్యమైన విషయం. అసలు టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ స్పష్టం చేసిన వర్షన్ ఉంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన ఒక వ్యక్తిని షెడ్యూల్డ్ కులంగా తిరిగి వర్గీకరించారు మరియు దాని ఫలితంగా రిజర్వేషన్ విధానాల ద్వారా అనేక ఉద్యోగాలు మరియు ఇతర ప్రయోజనాలను పొందారు. కానీ ఆ తర్వాత వారిని ఇప్పుడు తిరిగి ఈబీసీగా మార్చారు మరియు వారు చాలా కోపంగా ఉన్నారు. వారు ఓటు వేయరు. కాబట్టి రిజర్వేషన్లు మరియు ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళనల కారణంగా ఈబీసీ ఓటు ఇప్పుడు మారింది. ప్రణయ్, బీహార్ బయటి ప్రజలు ఈబీసీ ఓటు ఏకరీతిగా ఉంటుందని అనుకోవడం నిజమే, కానీ వాస్తవం అది కాదు. ఈబీసీల్లో కూడా చాలా చీలికలు ఉన్నాయి. మనం వెళ్ళిన వాళ్ళు కేవలం 3% మాత్రమే మరియు వారు చాలా కలత చెందారు. అవును, మరియు ఈ ఎన్నికలలో కొత్తదనం ఏమిటో నేను మీకు చెబుతాను. చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏలో భాగంగా నితీష్ కుమార్తో తిరిగి కలిశారు. కానీ ఎన్డీఏ నాయకులు మొత్తం ఈబీసీ వర్గంలోనే 2 ఆధిపత్య కులాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఒకటి ముఖేష్ సహానీకి చెందిన నిషాద్ వర్గం, మరొకటి తాతితంత్వా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీ గుత్తా పార్టీ. తాతితత్వ ఒక ఈబీసీ కులంగా ఉండేది. ఇప్పుడు దీనిని నితీష్ కుమార్ కాలంలో షెడ్యూల్డ్ కులంలో చేర్చారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు రావడంతో దీనిని తిరిగి ఈబీసీ వర్గానికి మార్చారు. దాని కారణంగా ఈబీసీ అంటే తాంతితత్వ వర్గంలో చాలా ఆగ్రహం ఉంది. మరియు కానీ చూడండి, ఇది సుప్రీంకోర్టు చేసింది. వాళ్ళు నితీష్ మీద ఎందుకు కోపంగా ఉన్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన సరిగ్గా ప్రయత్నించలేదు. లేదు, బీహార్ ప్రభుత్వం వారి కేసును సరిగ్గా వాదించలేదని వాళ్ళు అనుకుంటున్నారు. మరియు దీని కారణంగా ఎన్డీఏ కనీసం 15 నుండి 20 సీట్లు నష్టపోవాల్సి వస్తుంది. దాన్ని కూడా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరిగ్గా వివరించలేదు. దానివల్ల ఈ రిజర్వేషన్ తీసివేయబడింది. మేము కూలీల కోసం వాళ్లకు రిజర్వేషన్లు కల్పించడానికి పోరాడుతున్నాము, చస్తున్నాము. వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వాళ్ళకే ఓటు వేస్తాము.
మా రిజర్వేషన్ తీసుకోబడింది, ఇచ్చిన రిజర్వేషన్. మరియు ప్రభుత్వం మన సొంత సమాజం కులం ద్వారా ఏర్పడుతుంది. మరియు ఇప్పుడు వాళ్ళు మనల్ని విడదీశారు. బీహార్ అంతటా నిషాద్ సమాజం మొత్తం నుండి 50 లక్షల మంది తమ చేతుల్లో గంగాజలంతో ప్రమాణం చేశారు. రిజర్వేషన్ లేదు, పొత్తు లేదు, పొత్తు లేదు, ఓటు లేదు. మేము ఈ తీర్మానంతో పనిచేస్తున్నాము. మరియు ఇలాంటి పరిస్థితిలో మేము మా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది కూడా మా సంకల్పం. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మీ హక్కులను పొందండి అనే నినాదంతో నిలబడతాము. మరియు వారు మమ్మల్ని అంతం చేసినందున మేము బీహార్ నుండి బీజేపీని కూడా అంతం చేయాలనుకుంటున్నాము. నితీష్ కుమార్ వారికి ఎస్సీ హోదా ఇచ్చారు. మరియు మోదీ 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 2024 జూలైలో ఆ ఎస్సీ హోదాను సుప్రీంకోర్టు తీసివేసింది. అయితే షెడ్యూల్డ్ కులాల కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందిన ప్రజలందరికీ ఇప్పుడు వాటిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో నిరాకరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి అది వారికి ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అంటే బహుశా వారిలో 90% మంది తాము షెడ్యూల్ కులంగా రిజర్వేషన్లు కోల్పోయినందున నితీష్కు ఓటు వేయమని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దొరాబ్, మనం ముగించే ముందు మీరు కొందరు ముఖ్యమైన పెద్ద అభ్యర్థుల గురించి, అంటే మీరు హెవీ వెయిట్స్ అని పిలిచే వారి గురించి కాకాస్త చెప్పగలరా? ఈ ఎన్నికలలోని హెవీ వెయిట్స్ గురించి మీరు వివరించగలరా? ఈసారి సమస్య ఏమిటంటే చాలామంది హెవీ వెయిట్స్ పోటీ చేయడం లేదు. కాబట్టి నేను ముందుగా పోటీ చేయని ముఖ్య నేతలతో ప్రారంభిస్తాను. మొదటిది ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్. విఐపి పార్టీకి చెందిన ముఖేష్ సహానీ INDIA కూటమి అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. హ్యామ్కు చెందిన జితన్ రామ్ మాంఝీ, ఆయన పార్లమెంటు సభ్యులు మరియు పోటీ చేయడం లేదు. జన్ సూరజ్కు చెందిన ప్రశాంత్ కిషోర్, ఆయన పోటీ చేయడం లేదు. మరియు చిరాగ్ పాస్వాన్ కూడా పోటీ చేయడం లేదు. కాబట్టి అసలైన పెద్ద తలలు పోటీ చేయటం లేదు. ఇప్పుడు మనం పార్టీల వారీగా చూద్దాం, అప్పుడు విషయాలు స్పష్టంగా ఉంటాయి. మొదటగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి, చాలా అనుభవజ్ఞుడు మరియు ఆయన తారాపూర్ నుండి పోటీ చేస్తున్నారు. తర్వాత 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. రెండవ వారు కూడా బీజేపీకి చెందినవారే. ఆయన విజయ్ కుమార్ సిన్హా, ఈయన లఖీసరాయ్ నుండి పోటీ చేస్తున్నారు. మరియు 3వ బీజేపీ నాయకుడు, ఒక ప్రముఖ ఈబీసీ నాయకుడు మరియు గయా నుండి 8 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రేమ్ కుమార్, ఆయన గయా టౌన్ నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జేడీయూ గురించి చూద్దాం. మనకు తెలిసినట్టుగా నితీష్ కుమార్ పోటీ చేయడం లేదు. కానీ జేడీయూ బీహార్ పార్టీ అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా పోటీ చేస్తున్నారు. మరియు జేడీయూ నుండి సీనియర్ కేబినెట్ మంత్రి మరియు అగ్రవర్ణ నాయకుడు అయిన విజయ్ కుమార్ చౌదరి సహరన్పూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు లాలూ పార్టీ వైపు వెళ్దాం. మనకు తెలిసినట్లుగా లాలూ పోటీ చేయడం లేదు. ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. కానీ అతని కొడుకు మరియు వారసుడు ఇండియా కూటమికి సీఎం అభ్యర్థి మరియు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ లాలూ యొక్క సాంప్రదాయ నియోజకవర్గమైన రాఘోపూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత ఆర్జేడీ నుండి అవధ్ బిహారీ చౌదరి ఉన్నారు. ఆయన మాజీ స్పీకర్ మరియు సివాన్ నుండి 6 సార్లు ఎమ్మెల్యే. ఇవ్వబడిన పాఠ్యం ఇప్పటికే ఆంగ్లంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ గురించి చూద్దాం. షకీల్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మరియు ఖడ్వా నుండి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ బీహార్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎస్సి నాయకుడు అయిన రాజేష్ కుమార్ పీతాంబర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత సిపిఐ ఉంది. ఇది గత ఎన్నికల్లో చాలా బాగా రాణించింది. మెహబూబ్ ఆలం సిపిఐ యొక్క బీహార్ రాష్ట్ర కమిటీలో సభ్యుడు. మరియు చివరగా తిరుగుబాటుదారుడైన లాలూ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తండ్రి చేత పార్టీ నుండి బహిష్కరించబడి జేజేడీ అనే తన సొంత పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అంతటితో ఈ జాబితా పూర్తయింది. మళ్ళీ మీ వద్దకు. ప్రజలు మాట్లాడుకున్న అంశాలలో ఒకటి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడంలో జరిగిన అనిశ్చితి మరియు జాప్యం. వారు దానిని తర్వాత ప్రకటించవచ్చు, కానీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వారు ఇప్పటి వరకు దీనిని ఎందుకు ప్రకటించలేదు? ఈ ఎన్నికల్లో అది ఒక ముఖ్యమైన అంశమా? అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి
అతను ప్రకటించబడకపోతే, అతని పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడకపోతే దీర్ఘకాలంలో అది దెబ్బతీయవచ్చని నేను అనుకుంటున్నాను. వారు ఆలస్యాన్ని ప్రకటించినప్పటికీ ముందుగా ఎందుకు ప్రకటించలేదు? ఇది కొంచెం అవమానకరంగా ఉంది. ఫలితంగా ఇది ఒక ముఖ్యమైన సమస్య. ప్రణయ్, ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపింది మరియు అమిత్ షా శాసనసభ్యులను ఎన్నుకుంటారని చెప్పినప్పటికీ ఎన్డీఏ యొక్క ఇద్దరు కీలక భాగస్వాములైన చిరాగ్ పాస్వాన్ మరియు ఉపేంద్ర కుష్వాహా నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేయడమే దీనికి గల ప్రధాన కారణాలలో ఒకటి. ఇలా జరగడం ఇదే మొదటిసారి. మరియు దీనికి కారణం ఏమిటంటే చాలా చోట్ల ప్రజలు బాణమే లాంతరు అని అంటున్నట్లుగా వారికి ఫీడ్బ్యాక్ రావడం ప్రారంభమైంది. లాంతరే బాణం అంటే జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థి లేని చోట మీరు ఆర్జేడీకి ఓటు వేయాలి. ఎందుకంటే ఆర్జేడీ మరియు జేడీయూ తప్పనిసరిగా ఒకటే. మరో కారణం ఏమిటంటే బీజేపీ యొక్క ప్రధాన ఓటర్లు పదే పదే యోగి లాంటి ముఖ్యమంత్రి కావాలని చెబుతున్నారు. రాజకీయ అధికారం ఓబీసీ లేదా ఈబీసీ వర్గాల నుండి అగ్రవర్ణాలకు బదిలీ అవుతుందని జేడీయూ ప్రధాన ఓటర్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారు? తుదిసారిగా నేను దీన్ని మళ్ళీ స్పష్టం చేయనివ్వండి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇది నా నమ్మకం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూటమిలో ఒక ముఖ్యమైన సహచరుణ్ణి. ఇప్పటి వరకు అక్కడ నితీష్ గారి ప్రకటన జరగలేదు. ఆయన పెళ్లి కొడుకు లేకుండా ప్రచారానికి వెళ్ళారు. దీని అర్థం ఆయనకు నితీష్ కుమార్ గారి ఇష్టం లేదని. అన్నింటికన్నా పెద్ద విషయం ఏమిటంటే ఇక్కడ ఖాళీ లేదు. ఇక్కడ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి. ఇది నాయకత్వ ఎన్నిక మరియు అవతలి పక్షానికి స్పష్టత లేదు. వారి భావం అస్పష్టంగా ఉంది. ఎన్నికల వరకు నితీష్ ముఖ్యమంత్రిగా ఉంటారని అమిత్ షా అంటున్నారు. ఆ తర్వాత చూద్దాం అనేవి చాలా గూఢార్థం ఉన్న మాటలు మరియు దాని అర్థం ఏమిటో అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా దీని అర్థం ఎన్నికల తర్వాత నితీష్ ముఖ్యమంత్రి కారు అని. కానీ కులం కాకుండా 4 లేదా 5 ప్రధాన అసాధారణ సమస్యలు ఉన్నాయి. ఆ 10,000 కొన్ని కులాలు తమ రిజర్వేషన్ కోల్పోవడం, నితీష్ పేరు ఇంకా ప్రకటించకపోవడం, మరియు ప్రకటించినా కూడా ఇది కొంచెం ఆలస్యం, ప్రభావితం చేసే ఎన్నో విషయాలు. మరియు వాస్తవానికి అన్నింటికంటే పెద్ద విషయం మహిళల ఓటు. మీరు ప్రజలతో మాట్లాడినప్పుడు కీలకమైన విషయం ఏమిటి? నా అభిప్రాయం ప్రకారం ఇది మహిళల ఓటు కుల ఓటు కంటే పెద్దదిగా ఉండబోతోందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అదే నిర్ణయాత్మక అంశం అవుతుంది. కులం, ఎందుకంటే మహిళలందరూ నితీష్కే ఓటు వేస్తున్నారని లేదా వారు తమ కులం బయట ఓటు వేస్తున్నారని కాదు. ఒక వర్గం ఉంది, ఓటును ప్రభావితం చేసేంత పెద్ద వర్గం ఉండవచ్చు. కానీ కులం, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొందరు ఈ వైపుకు కొందరు ఆ వైపుకు వెళ్ళారు. కులం ఇప్పటికీ ఒక అంశంగా ఉంటుంది. అవును, మరియు మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ మనం చాలా స్పష్టంగా పార్టీలు తమ అభ్యర్థులను నీకు తెలుసుగలదా ఎంపిక చేసుకున్న విధానాన్ని మీరు చూస్తే. అవును, కానీ ప్రతి కులం 100% ఒకే వైపు వెళ్ళదని మనం చాలా స్పష్టంగా చెప్పాలి. అది 80, 20, 70, 30 లాగా ఉంటుంది. కాబట్టి అది 80, 20 నుండి 60, 40కి మొదలైనవిగా మారవచ్చు. కాబట్టి కులం ప్రభావితం చేయగలదు. దొరబ్, చివరిగా మీ ఆలోచనలు. అయితే నా అభిప్రాయం ప్రకారం పైపైన చూస్తే లోక్సభ ఎన్నికలను గమనిస్తే బీజేపీకి ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అందులో కొంత భాగము మోదీ ఓటు. కేవలం 3% స్వింగ్ మాత్రమే అవసరమైన తరుణంలో నితీష్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం వారికి ఓట్లు నష్టపరుస్తుందా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన మ్యాచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఆసక్తికరమైన మ్యాచ్లు తరచుగా ఏకపక్ష విజయాలుగా ముగుస్తాయి. కాబట్టి మొత్తానికి ఏదైనా జరగవచ్చు. అలాగా, అది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ కౌంట్డౌన్కి ఇంతే. మేము మరొకటి చేస్తాం. మేము బీహార్లో మరో రౌండ్ చేస్తాము మరియు ఇతర నియోజకవర్గాలకు మరియు ఫేజ్ 2లో
చాలా వాటికి వెళ్తాం మరియు ఒక అప్డేటెడ్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాము. కానీ నేను చెప్పాలి, ఛత్ పూజ సమయంలో ఇక్కడ ఉండటం మా అందరికీ ఒక ఆశీర్వాదం. మేము వెళ్ళి అది జరగడం చూసాం. మరియు ఛట్ పూజలో అత్యంత కదిలించే విషయం ఏమిటంటే ప్రకృతిని, ఉదయించే సూర్యుడిని, ముఖ్యంగా అస్తమించే సూర్యుడిని మరియు చెట్లను, ప్రకృతిలోని ఇతర అంశాలను ఆరాధించడం. అదే ఛత్ మరియు బీహార్ ప్రజల అందం. చూసినందుకు ధన్యవాదాలు. మా తదుపరి కౌంట్డౌన్లో కలుద్దాం. ఇప్పటికి సెలవు.